నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెదకూరుపాడు లగడపాడు సిపిఐ సిఐటి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక మేడే దినోత్సవం సందర్భంగా ఎర్రజెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి సిఐటియు గౌరవ అధ్యక్షులు మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచ కార్మిక దినోత్సవం ఆవిర్భవించిందని, అప్పటి నుంచి పని దినాలు తగ్గించి 8 గంటల పని దినాలు కార్మికులు సాధించుకున్న రోజు మేడే అని, అలాంటిది ఈనాడు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను కుదించి కార్మికుల శ్రమ దోపిడీ కంపెనీ యజమానులతోటి కుమ్మక్కై మళ్లీ 12 గంటల పని దినం తీసుకొస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిపిఐ నాయకులు కోటేశ్వరరావు, సుధాకర్, తురక ఫ్రాన్సిస్, ఆంజనేయులు, కళ్యాణ్, విఆర్ఓ సిల్వకుమార్, ఈఆర్ఏ రామకృష్ణ, తేల ప్రసాదు, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. అలాగనే మరొక వ్యక్తి చేనేత కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులైనటువంటి జిల్లాపల్లి సత్యంగారు కూడా ఈ కార్యక్రమాన్ని వారికి కూడా మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ నుంచి కూడా ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన శిలార్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ప్రపంచ కార్మికుల గారా ఏకంగా అనే నిదానంతో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఏఐటీసీ కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తుంది. ఆ పోరాటాల్లో భాగంగా మండల పరిధిలోనే లగడపాడు గ్రామ శాఖ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మేడే కార్యక్రమాలు నిర్వహించుకోవడం శుభపరిణిగా భావిస్తున్నాము. కార్మికులారా, మరి భవిష్యత్తులో కూడా మరి కార్మికుల పక్షం దాకా కోటసినా గారు, మన శిలార్ గారు, అనేక మంది సత్యం గారు మాట్లాడినటువంటి మరి కార్మికుల పక్షాన ఎందుకు పోరాటాలు చేయాలి, శ్రమదినాలు మరి 12 గంటలు 8 గంటల పని దినాలు ఎందుకు కేటాయించాలి అనే దాని మీద కూడా మరి పోరాటం నిర్వహిస్తుంది. ఆ పోరాటంలో భాగంగా ఈనాటి ప్రభుత్వాలు అనేక రూపంగా ఉదయం 6 గంటల పోతే సాయంత్రం 6 గంటల్లో కూడా మరి పని చేపించుకుంటూ వారికి రావాల్సిన వేతనాలను సరైన విధానంగా ఇవ్వకుండా కూడా మరి 500 రూపాయలు 400 రూపాయలు ఇవ్వడం అనేది అది చాలా దుర్మార్గమైన విధానం. అలాగనే భవిష్యత్తులో కూడా మరి శ్రమదినాలు తగ్గించేసి పనిదినాలు కేటాయించి పని భద్రత కూడా కల్పించాల్సిన అవసరం ఈనాటి ప్రభుత్వాలు ఉంది. ఇవాళ లక్షలు ఎంప్లాయీ తీసుకొని మరి అనేక విధాలుగా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి విధులకు హాజరు కావటం, కానీ కార్మికుడు అలా కాకుండా కళ్యాణంగా మరి పని చేసుకుంటేనే ముక్తి తప్ప మరొక విధానం లేదు. అలాంటి కార్మికుడు ఈనాటి ప్రభుత్వాలు మరి వెనకంజేయటం వల్ల కూడా చాలా బాధేస్తుంది. ఇప్పటికైనా ఈనాటి ప్రభుత్వాలు ముందు వచ్చేసి కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అవసరం ఉంది. ఆ సంక్షేమ బోర్డు ద్వారా కూడా కార్మికులకి వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ యొక్క సంక్షేమ నిధి ఉంటే ఆ నిధి ద్వారా వారికి అనేక సదుపాయాలు కల్పించడానికి కూడా బాగుంది. ఆ కుటుంబాలు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వాలు స్పందించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించడం మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ, వర్ధిల్లాలే కార్మికులు ఐక్యత, వర్ధిల్లాలే కార్మికులు ఐక్యత, జయప్రదం చేయండి మేడే కార్యక్రమాన్ని.